మీరు రేవంత్ రెడ్డి గారు ఒక ఆరోపణ చేశారు, మీరు వినే ఉంటారు. కేసీఆర్ మోడీ దగ్గర సుపారీ తీసుకున్నాడు 5 పార్లమెంట్ సీట్లలో గెలిపించడానికని. మీరు ఒప్పుకుంటారా? రేవంత్ ఏదన్నా చెప్తున్నాడంటే దాంట్లో ఏదో వాస్తవం ఉందని అందరూ నమ్ముతారు. కాబట్టి దే మస్ట్ బి సంథింగ్ ఇన్ ఇట్. 6 గ్యారెంటీల విషయంలో ఎన్ని అమలు చేశారు? ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? అది మాకు ఎలక్షన్ కోడ్ మధ్యలోకి వచ్చిందండి. వాళ్ళు చేసి సర్వనాశనం మా నెత్తిన మోపిన ఈ ఇంట్రెస్ట్ బాధ్యత మీరు ఎవరు చూడలేదా? అన్ని ఖజానాలు లూటీ చేసి ఖాళీ అసలు రివ్యూ చేసింది ఎప్పుడు కేసీఆర్ అన్ని డిపార్ట్మెంట్స్ మీరు తీయండి క్యాలెండర్. మీ దగ్గర లేకపోతే మేము సప్లై చేస్తాం. కానీ హామీలు ఇచ్చేటప్పుడు ఇవన్నీ మీరు ఆలోచించుకోలేదా? ఆఫ్ కోర్స్ మాకు తెలిసి మేము అమలు చేయగలుగుతాం. ఈ పరిస్థితులు ఉన్నా కూడా కనీసం మాకు 100 రోజుల్లో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ కదా గ్రౌండ్ లెవెల్ ఏంటి, ఎక్కడి నుంచి మనం తేవాలి, ఎట్లా మనం అమలు చేయాలి, ఇది మేము ఆలోచిస్తాము. వీ విల్ డూ ఇట్. మాకు అనుభవం ఉంది, గతంలో చేసి చూపించిన. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తా అన్న కాంగ్రెస్ గవర్నమెంట్ మాట తప్పిందా లేదా? లేదు, తప్పలేదు. ఓన్లీ పోస్ట్పోండ్ అయింది కొన్ని, అంతవరకే. ఈ ఎలక్షన్ వరకే. డబ్బులతో పని లేనివి, ముఖ్యంగా ఇమీడియట్గా డబ్బులు కట్టాల్సినవి లేనివి, మహిళలకి ఫ్రీ బస్సు, లేకుంటే 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, 500 సిలిండర్, ఇవి మాత్రమే చేస్తున్నారు. కానీ మీరు ఇచ్చిన ప్రధానమైన హామీ మహిళలకు 2500 రూపాయలు, లేదా వృద్ధులకి చేయూత 4,000 రూపాయలు, ఇవన్నీ ఎందుకు అమలు చేయట్లేదు? ఎందుకు అమలు చేయదు? ఎవరు చెప్పారు మేము అమలు చేయటం లేదని? 4 రోజులు ఆగండి. మీరు ఈ సవాళ్ళన్నీ ప్రధాని ఎందుకు అడగరు? మోదీకా గ్యారంటీ, మోదీకా గ్యారంటీ అని చెప్పి తిరుగుతున్నారే. మరి ఫస్ట్ మోదీ ఇచ్చిన మా 15 లక్షలు ఇచ్చింటే అసలు ఈ గొడవలే ఉండేది కాదు. ఆయన మా అందరి ఖాతాలు, మీ ఖాతాలో కూడా 15 లక్షలు వేస్తాను అన్నాడు. మరి ఏమైపోయినాయి ఆ గ్యారంటీలు? అది ఎవరు అడగరే. రైతు ఇన్కమ్ డబుల్ చేస్తాను, ట్రిబుల్ చేస్తాను అన్నాడు. వాళ్ళపైన డ్రోన్లు పెట్టి టియర్ గ్యాసులు కొట్టిస్తున్నాడు. మరి అవన్నీ ఎవరు అడగరే. ఆయన మోదీకా గ్యారంటీ కాదు సార్, ఇది కాంగ్రెస్, మేము చేసి చూపిస్తాం. ఓకే, కవితను అరెస్ట్ చేయకముందు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని చెప్పి కాంగ్రెస్ ప్రచారం చేసి లబ్ధి పొందింది. వాస్తవం. ఇప్పుడు కవితను అరెస్ట్ చేశారు కదా, అది బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఉపయోగపడుతుందా? ఆఫ్ కోర్స్ ఇది చాలా ఉపయోగపడుతుంది. బీజేపీ చూపెట్టడానికి మాకు వాళ్ళకి సంబంధం లేదు. చూసి అమ్మాయిని పాపం ఎండలో తిరగకుండా హాయిగా జైల్లో కూర్చోపెట్టి టైంకి భోజనాలు 3 భోజనాలు పెడుతున్నారు. సో అది వాళ్ళంతా ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్. ఇవన్నీ మీరు నిజంగానే నమ్ముతున్నారా ఇవన్నీ? మీకు కవిత అరెస్ట్ అయితే మీకు ఏమైనా బాధ ఉందా? బాధ ఏమి లేదా? ఏ ఆడపిల్లని అరెస్ట్ చేసినా ఐ ఫీల్ బ్యాడ్. వాస్తవంగా యాజ్ అ ఉమెన్ ఏ ఆడపిల్లని అరెస్ట్ చేసినా, వాస్తవాలు లేకుండా హెరాస్మెంట్ చేసినా ఐ విల్ ఆల్వేస్ ఫీల్ బ్యాడ్. నేను ఏ పార్టీ అన్నా కానీ ఎక్కడన్నా కానీ మహిళలకి నేను ఐ విల్ ప్రొటెక్ట్. మీరు గమనిస్తే నా కెరియర్లో ఎక్కడ కూడా మహిళలు పోటీ చేసిన చోటకు కూడా నేను వ్యతిరేకం ప్రచారం చేయను. మామూలుగా ఐ డోంట్ డూ ఇట్ బికాజ్ నా సిద్ధాంతం నాకుంది. మగవాళ్ళు ఉన్న చోటకి వెళ్తాను కానీ ఆడపిల్లలు పోటీలు చేసే చోట ఐఎమ్ వెరీ హ్యాపీ. దొరికిందే అవకాశం, ఆడపిల్ల ఏ పార్టీ అయినా సరే పైకి వస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్పి నేను ఆలోచిస్తాను. నేను కాంటెస్ట్ చేసేది కూడా రిజర్వ్ సీట్లలో కాదు కదా, ఐ ఆల్వేస్ కాంటెస్ట్ ఇన్ జనరల్ సీట్. సో నేను నా పోరాటం అది. కాకపోతే కవితని అరెస్ట్ చేయటం చాలా శోచనీయం. దాంట్లో వాస్తవాలు ఉంటే మాత్రం ఇట్ ఈస్ రిగ్రెట్ఫుల్. కవిత ఈజ్ అ స్మార్ట్ గర్ల్, వెరీ ఇంటెలిజెంట్ ఉమెన్. నిజంగానే ఇట్లా న్యూసెన్స్లో ఆమె ఇరుక్కుందా, లేకపోతే ఇంకోరిని ఇరికిచ్చిందా, అసలు ఆ దారి దిగాల్సిన అవసరం ఏం పట్టింది అనేది నాకు అర్థం కాదు. మీరు నమ్ముతున్నారా? మీరు ఏమనుకుంటున్నారు? ఏమో నాకు ఐ డోంట్ నో ద ఫ్యాక్ట్ కదా, ఫ్యాక్ట్ తెలవాలి. తెలియకుండా ఒకరిపైన ఆరోపణలు వేసేది మంచిది కాదు. సో లెట్ us ఎగ్జామిన్ ఫ్యాక్ట్స్ బయటకు వచ్చినప్పుడు చూస్తాం. ఓకే, తెలంగాణలో 12 సీట్లు బీఆర్ఎస్కి వస్తే సర్కారు మెడల్ వంచుతామని చెప్పి కేసీఆర్ అంటున్నారు. పాపం పగటికలలు జిఎస్టీ లేదు కదండి. కానీ ఏమన్నా ఐ ఫర్గివ్ హిమ్ ఫర్ హీ నోస్ నాట్ వాట్ హీ సేస్. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు కాంగ్రెస్? మాకు వచ్చే సీట్లు మాకు వస్తాయి. మేము 17 గెలవాలనే ధీమాలో మేము దిగాం రంగంలోకి. వీఆర్ ఫైటింగ్ ఫర్ ఎవ్రీ సీట్. ఓకే, వాళ్ళకు వస్తాయా లేదా అనేది డౌట్. మీకు ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? మాకు అన్నీ వస్తాయి సార్. మాకు మినిమం 14, మినిమం, ఇంకా పైన వస్తాయి. 14 మీకే వస్తే మిగతా పార్టీలకు ఏం రావనుకుంటున్నారు? ఏమొస్తాయండి? 1, 6. అందుకే 14 నేను చెప్తా ఉండేది. ఏపీలో కాంగ్రెస్ ప్రభావం ఎట్లా ఉండబోతుంది? మీరు రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని ఒక ఆయుధంగా దించారు ఏపీలో, ప్రభావం ఎట్లా ఉండబోతుంది? ఏమండి, మేము దించే ఆయుధం కాదు, ఆయన చేసుకున్న స్వయం కృషి.
ఇటు తల్లి, అటు చెల్లి, అటు బాబాయ్, ఇటు ఇంకోడో, అందరినీ కత్తిరింపు నరికేయటం, కొరికేయటం. ఏంది అదవ రాజకీయాలు? ఒక సామాజిక వర్గాన్ని తొక్కేసి వాళ్ళని అన్నీ చేసి 1600 రోజులు ఓ, అక్కడ అమరావతి రైతులు పోరాడుతుంటే పోలీసుల్ని పెట్టి వాళ్ళని నానా హింసలు పెట్టి ఆయనకు థ్యాంక్ యూ చెప్తున్నా. ఎందుకంటే గడప తాటిపోని ఆడమనిషి ఇవాళ ఇంట్లోకి తిరిగి వెళ్ళేదానికి రెడీగా లేదు. కత్తుల్లాగా తయారై దే ఆర్ యాక్టివిస్ట్. ఎంత బ్రహ్మాండం! ఇట్ షుడ్ బి డాక్యుమెంటెడ్. అమరావతి రైతుల పోరాటం పేపర్లకు అన్నిటికీ మీడియా వాళ్ళకి ప్యాకేజీలు ఇచ్చి అసలు ఒక్క మాట బయటికి రానిలేదు నేషనల్ మీడియాలో. ఇవాళ నేను చెప్తున్నాను, జోషిని చెప్తున్నాను, పోతాడు. గోయింగ్ గోయింగ్ గాన్. టాటా జగన్. అంటే ఎవరిని నరుక్కుంటావో ఇంకో చూస్తాం, నాలుగు కొరుక్కొని కూర్చోమని. ఎలా ఎలా చెప్పగలుగుతున్నారు? అంటే మీ కోరిక లేదంటే మీకు లేదు ఏమన్నా సార్, గ్రౌండ్ ఆధారాలతో రియాలిటీ. చెప్తున్నారు? గ్రౌండ్ ఆధారాలతో చెప్తున్నాను. ఆయన చుట్టూ ఉండే వాళ్ళందరూ ఎదవలే. వాళ్ళందరూ వాళ్ళ సొంత జాతకాలు మీరు చూస్తే వాళ్ళు ఎంత అసహించుకోవాల్సిన ప్రవర్తనలు వాళ్ళ చుట్టూ ఉన్నారు. ఎవరు ఆయన చుట్టూ ఆయన చుట్టూ ఉన్న చాలా మంది ఎమ్మెల్యేస్ ఉన్నారులే. సో వాళ్ళందరి జాతకాలు ప్రజలు చూసేశారు, అన్నీ అయిపోయింది. ఆ సినిమా అయిపోయింది, గాన్, ఫ్లాప్ షో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.